వదినా వదినా అక్క ఏమైంది వదినా? బావా యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఎలా ఉంది ఇప్పుడు నీకు? ఏదో తలరాత బాలేక అలా జరిగింది. మీరు వెళ్లకుండా తిరిగి వచ్చేసారేంటి? అవును, అమ్మేదో చెప్పింది, ఏంటది? మీకంటే ముందు అత్తయ్యకి మావయ్యకి ఒక ఆడపిల్ల పుట్టిందట. ఆ అమ్మాయి చనిపోయిందని ఇంతకాలం అనుకున్నాం. లేదు బతికే ఉంది అని చెప్పారు. అందుకే వెళ్ళి తీసుకొద్దామని బయలుదేరాం. మాకొక అక్క ఉందా? మరి ఆ విషయం తెలిసినప్పుడు మీరెందుకు మళ్ళీ తిరిగి వచ్చారు? మీకంటే మాకు ఏది ముఖ్యం కాదక్క. రే, తను కూడా అక్కే కదరా. ఆ పరిహారం ఏదో చూసుకుని అక్కని తీసుకుని రావాల్సింది కదా. వెళ్ళాలన్నా మాకు మనసు రాలేదు వదినా. ఇక్కడ మీకు యాక్సిడెంట్ జరిగిందని తెలిసిన తర్వాత కూడా ఎలా ఉందో ఏంటో చూడకుండా ఎలా వెళ్తాం? అవునక్క, అక్కని చూడాలని ఆశగానే బయలుదేరాం. కానీ ఈ యొక్క పరిస్థితి ఇలా ఉందని తెలిసిన తర్వాత వెళ్ళలేకపోయాం. మా అందరికంటే ముందు భూమి అస్సలు ఒప్పుకోలేదు. మరి ఎలా వెళ్తాం వదినా? వదినా ఇప్పుడు కాకపోతే తర్వాత వెళ్ళొచ్చు. ఎలాగో 2 రోజుల్లో సంక్రాంతి కూడా వస్తుంది. పండగ అయిన తర్వాత ప్రశాంతంగా వెళ్తాం. ఇంతలో ఏమవుతుంది? ఇన్నేళ్లు దూరంగానే ఉంది కదా. ఈ 4 రోజులు ఆగలేమా? పైగా శౌర్య సిద్ధార్థ ఇంట్లోనే ఉన్నారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు కూడా చూడాలి కదా. ముందు ఇంట్లో జరగాల్సిన కార్యక్రమాలు చూసి ఆ తర్వాత వెళ్తాం. ఇవన్నీ ఎప్పుడు ఉండేవే భూమి. కానీ మా రక్తం పంచుకుని పుట్టింది ఎక్కడ ఉందని తెలిసిన తర్వాత నాకే ఎప్పుడెప్పుడు చూద్దామానుంది. మాకు కూడా అలాగే ఉందక్క. కానీ ముందు నీ పరిస్థితి ఏంటో చూసి ఆ తర్వాత వెళ్ళొచ్చులని వచ్చాం. ఎలాగో వచ్చాం కాబట్టి భూమి చెప్పినట్టుగానే ఈ పనులన్నీ చూసుకున్న తర్వాత వెళ్తాం. అక్క, బాలేనప్పుడు వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు కదా. ఏమ్మా, మందులన్నీ తీసుకొచ్చారా? అన్నీ తీసుకొచ్చారు లేరా? అక్క, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. బావా, నువ్వు కూడా రెస్ట్ తీసుకుంది పద. రా వదినా. మెల్లిగా.